తాతయ్య గారు చెప్పండి, ఏంటి ఇంతలో ఎండలో ఈ బండికి జెండాలు ఇవన్నీ కట్టుకొని మెల్ల ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చందలూరు నుంచి వస్తున్నాము. వైఎస్ఆర్ అంటే ప్రాణం, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న ప్రాణమేను. ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన మేలు ఎవరు ఏ నాయకుడు చేయలేడు. అందువల్ల ఎండ అయినా వాన అయినా జనమందరూ వస్తాం. ఎందుకు అంత ప్రాణం జగన్ అంటే? ఆయన నవరత్నాలు పెట్టి ప్రతి కార్యకర్తకి బటన్ నొక్కి అతని అకౌంట్లో డబ్బు వేసాడు. ఏ సీఎం చేయలే భారతదేశంలో ఇంత మటుకి, ఇక చెయ్యబోడు కూడా. ఈసారి చంద్రబాబు నాయుడు చేస్తానన్నాడు, ఒకసారి చూడమన్నాడు. చంద్రబాబు డిపాజిట్లు పోతాయి, ఆయన కుప్పంలోనే గెలవడు, అనుమానమే లేదు. ఇప్పుడు నువ్వు కుప్పలో గెలవన్నావు, పులివెందులని జగన్ ఓడిస్తావు అన్నాడు చంద్రబాబు. ఇంత మటుకి పులిపెట్టను ఓడించేవాడు ఎవడు పుట్టలాడా. ఇప్పుడు కాదు, వాళ్ళు అయ్యి ఉన్న కాడి నుంచి, రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి ఆ పులివెందులు ఎవరికి రాలా. రామారావు టైంలో కూడా రాలా. ఇవాళ ఈయనేం కొడతాడు ఆయన? ఇవన్నీ ఒకటి నమ్మ కోతలు, అబద్ధ కోతలు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అటు చూస్తే అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయి. ఎన్ని ఏకమైనా పులే ఎవడు తట్టుకోలేడు. ఇవన్నీ కుక్కలని మరుగుతూ ఉంటాయి అంతే. మరి పవన్ కళ్యాణ్ కానీ సీఎం కానీ అన్నాడు జగన్నే. వాడు ఒక సీటు కూడా గెలవాలా. ఆ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్క సీటు గెలవాలా. డిపాజిట్లు లేవు మునుపు ఎలక్షన్లో. ఇది ఇంతటి పొత్తు కొట్టుకొని సూట్ కేసు కమ్ముడు పోయి ఏదో మాట్లాడుతున్నాడు. చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకున్న 4వ పెళ్ళాం జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. 3 పెళ్ళాలు వెళ్ళడానికి లే, 4వ పెళ్ళాన్ని పెడతాడు. ఒక్క తను అంతాడు జగన్ రేపు పొద్దున. ఈ మధ్యలో ఉన్నాడు. మళ్ళీ మెట్రోలు పోయి హైదరాబాద్ పోయి కొనుక్కోవాలా.